హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పోసాని కృష్ణమురళి స్టైల్ ఆఫ్ స్టేట్మెంట్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వైఎస్ జగన్ వీరాభిమానుల్లో ఒకరుగా పేరున్న పోసాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా జగన్ పథకాలపై చంద్రబాబు టాలెంట్ పైన ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే వైరల్గా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసి పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తెగ హీట్ పుట్టిస్తున్నాయి. చంద్రబాబును తిట్టిన వారే తర్వాత ఆయన స్నేహం చేస్తుంటారని, చంద్రబాబు కూడా ఎవరినైతే బలంగా తిడతారో, ఎవరి పతనాన్ని కోరుకుంటారో తర్వాతి కాలంలో తిరిగి వారితోనే ఉంటారని, స్నేహం చేస్తుంటారని, ఇది డబ్బు వల్ల జరుగుతుందా లేక వ్యవస్థలను మేనేజ్ చేయడం వల్ల సాధ్యమవుతుందా అనేది తనకు తెలియదని, చంద్రబాబుకు నార్కో టెస్ట్ చేయిస్తే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయని, అందుకు బాబు ఒప్పుకొని నిజాలు చెప్తే ఆయన కోసం పాదయాత్ర కూడా చేస్తానని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో జగన్ తన 5 ఏళ్ల కాలంలో ఎన్నో అద్భుత పథకాలు ప్రవేశపెట్టారని చెప్పిన పోసాని సీఎంగా ఆయన తన పదవీ కాలంలో అవినీతి చేశారని, ఏ పార్టీ వారైనా ఆధారాలతో నిరూపిస్తే తనను చెప్పుతో కొట్టొచ్చు, అంత నమ్మకం తనకు జగన్ అంటే అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో జగన్ పథకాలు అందడం లేదని ఏ పార్టీ వారిని నిరూపిస్తే తాను కూడా ఆ పార్టీలోకి వెళ్ళిపోతానని చెప్పారు పోసాని. బీజేపీని ఓడించడానికి ఇతర రాష్ట్రాలు చంద్రబాబు వేల కోట్లు ఖర్చు పెట్టారనే విషయం పబ్లిక్ డొమైన్లో ఉందని, ఇప్పుడు తిరిగి బీజేపీతో జతకట్టబోతున్నారని, ఇక వంగవీటి రంగాను హత్య చేయించిన చంద్రబాబే అయినా సో వాట్ అంటూ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుకే ఓటు వేయాలనుకోవటం వెనుక బాబుకు ఉన్న ఆ స్పెషల్ టాలెంట్ ఏంటని పోసాని ప్రశ్నించారు. ఇది డబ్బుతో సాధ్యమవుతుందా లేక వ్యవస్థలు మేనేజ్ చేయడం ద్వారా వీలవుతుందా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో కాపులు రౌడీలని, చిరంజీవి కాపుల పార్టీ అని గతంలో విపరీతంగా ఆయన అవమానించారని తెలిపిన పోసాని నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు పార్టీలో కార్యకర్త కూడా కాదనే విషయాన్ని గుర్తు చేశారు. సీఎం అవడం కోసం ప్రపంచంలో లేని పథకాలు ప్రవేశపెడుతున్నారన్న చంద్రబాబుపై మండిపడిన పోసాని ఎన్టీఆర్ పెట్టిన గొప్ప పథకాలను చంద్రబాబు సీఎం అయ్యాక నాశనం చేశారని తెలిపారు. ఇదే ఫ్లోలో హెరిటేజ్ వ్యవహారాన్ని ప్రస్తావించిన పోసాని తన భర్త జైల్లో ఉండి కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్నారని భువనేశ్వర్ అంటున్నారు. అయితే 6 నెలల్లో హెరిటేజ్ చంద్రబాబుకు ఎలా వచ్చేసిందో నార్కో టెస్ట్ పెట్టి ప్రశ్నలు అడిగితే తెలుస్తున్నారు. ఆ పరీక్షల్లో అన్ని నిజాలు చెప్తే కమ్మ ఓట్లన్నీ టీడీపీకే పడతాయని, తాను అడిగిన ప్రశ్నలన్నిటికీ నిజమైన సమాధానాలు చెప్తే జీవితకాలం చంద్రబాబే ముఖ్యమంత్రి అని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నార్కో టెస్ట్లో నిజాలు చెప్పే మగసితలాగా బయటకు వస్తే కమ్మోడిగా చంద్రబాబు కోసం పాదయాత్ర చేస్తా, నార్కో టెస్ట్కు ఆర్ యూ రెడీ, ఐఎమ్ రెడీ అంటూ పోసాని కృష్ణమురళి సవాల్ విస్తారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.